అందరికీ నమస్కారం. మనం మాటల సందర్భంలో చాలాసార్లు చాలా సులువుగా ఆ దేశం మంచిది కాదు, ఆ దేశ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటారు, వాళ్ళు మనని బాధ పెడతారు, లేకపోతే మనకి గౌరవం ఇవ్వరు, ఇలాంటి మాటలు చాలా అలవోకగా అనేస్తుంటాం. కానీ నాకేమనిపిస్తుందంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా మనుషులంతా ఒక్కటే. ప్రతి చోట కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అనేది నేను అర్థం చేసుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనుషులందరికీ భాష ఉంది. ప్రతి భాషలోని భాష వేరైనా కూడా భావం ఒకటే. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఈ మాటలు ప్రతి భాషలోనే ఉంటాయి కదా. కానీ చెప్పే విధానం, భాష మాత్రమే వేరుగా ఉంటుంది. అదేవిధంగా మనుషుల్లో మంచి చెడు అనేది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మాత్రమే, ఒక ఖండానికి పరిమితమైనది కాదు. ప్రతి చోట మంచి వాళ్ళు ఉంటారు, ఇబ్బందికరమైన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడడానికి కారణమైన 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. ఒక సందర్భంలో ఒక దేశంలో, విదేశం ముఖ్యంగా యూరప్ దేశంలో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కనే ఉన్న ఒక అమ్మాయి తాలూకా ఫోను ఎవరో ఒకరు దొంగిలించారు. అంటే అక్కడ చెడ్డవాళ్ళు కూడా ఉన్నారనే కదా అర్థం. అయితే ఆ మనిషి దొంగిలించాడు అన్న విషయాన్ని గ్రహించలేక అలవాటుగా ఫోన్ కోసం ఇలా తడుముకుంటూ ఉండేసరికి ఫోన్ కనిపించలేదు. అయ్యో ఫోన్ కనిపించలేదని ఎవరిని అనకుండా తను ఇలా వెతుక్కుంటుంటే ఆ వెనకాలే ఒక 3 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళేమో వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళే ఆగారు. ఆ అమ్మాయి వెతుక్కుంటూ ఉండడం చూసి తనకి కొద్దిగా గుర్తొస్తుంది, ఎవరో ఒక వ్యక్తి కొంచెం తనని ఇలా ఢీకొని వెళ్ళినట్లుగా, బహుశా అతను తీసాడేమో. ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు. కానీ అడగలేదు కదా, చూడలేదు కాబట్టి. ఆ అమ్మాయి ఇండియన్, అది కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే చూస్తూ నిలబడినప్పుడు ఆ 3 చూశారు ఆ అమ్మాయి ఫోన్ తీయడం. ముందు చెప్పారు, నువ్వు ఫోన్ తీసావు, మేము చూసావు, ఇచ్చేసాయి ఆ అమ్మాయికి అంటే, లేదు ఆ అమ్మాయి ఏదో వెతుక్కుంటుంది, నేను కూడా సహాయం చేద్దాం, ఏమైనా పడేసుకుందేమో అని అడగడానికి నిలబడ్డాను అన్నాడు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ మెట్లెక్కి వెళ్ళిపోబోతున్న వాళ్ళు, మెట్రో స్టేషన్ బయటికి వెళ్ళిపోబోతున్న వాళ్ళు, అతను ఈ అమ్మాయికి ఆ ఫోన్ ఇవ్వలేదు అన్నది గ్రహించుకుని ఆ 3 మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అబ్బాయిని చాలా గట్టిగా గదమాయించి, ఆ అమ్మాయి ఫోన్ నువ్వు తీసావు, నీ దగ్గరే ఉంది, వెంటనే ఇచ్చేసాయని. ఇదంతా కూడా నా కళ్ళ ముందు జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే ఇంకెక్కడైనా అయితే అలా జరిగి